దేవాలయ భూములు బేరాలు పెట్టారు, అమరావతి భూములు బేరాలు పెట్టారు, అలాగే కాలేజీలకి భూములు స్థలాలు కేటాయించుంటే అవి బేరాలు పెట్టారు. ప్రభుత్వ పరంగా ఆఖరికి డ్వాక్రామ తల్లులు వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అభయ హస్తం దాని పేరు, అవి కూడా మీరు కొట్టేశారు. ఆ డ్వాక్రా తల్లులకి ఫెన్షన్ కూడా లేకుండా చేశారు. ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏముంటుందండి, అసలు స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మేసుకొని ఆ డబ్బులు కూడా వీళ్ళు తినేయడానికి కూర్చున్నారనమాట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, అక్కడున్న మన పల్లా శ్రీనివాస్ గారు, అక్కడున్న నాయకులు, వైజాగ్ నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాట్లాడారు. అధికారం లేనప్పుడే మేము అధికారంలోకి వస్తే దాన్ని కాపాడతామని మాట్లాడారు. అట్లాగే రాగానే ఇవాళ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ల వాళ్ళకి ఇప్పటి వరకు జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చాకే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కానీ, కేంద్రం నుంచి భారీ ఎత్తుల నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని అది అమ్ముడు కానివ్వకుండా, ప్రైవేటీకరణ కానివ్వకుండా ఇవాళ ఆపింది కూటమి ప్రభుత్వం. అదే గనక ఇప్పుడు జగన్ ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే స్టీల్ ప్లాంటు ఈ రాష్ట్రాన్ని అమ్మేవాళ్ళు. ఇక ఏం లేదు ఇందులో, పోలవరం, అమరావతి, ఇంకోటి ఏం లేదు. రాష్ట్రాన్ని మొత్తాన్ని టోటల్గా అమ్మేవాళ్ళు. మనుషులను కూడా ఇంకేదన్నా మిగిలితే బ్లడ్ అమ్ముకోవడమా, కిడ్నీలు అమ్ముకోవడమా, లివర్లు అమ్ముకోవడమా అది కూడా మొదలుపెట్టేవాడు ఈ జగన్ ప్రభుత్వం ఉంటే.